స్థానిక నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించిన రాట ముహూర్తం వేడుక ఆదివారం ఉదయం 8:30 అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఆయన పూజలందుకుంటున్నారు. ఆలయ అర్చకులు మంత్రోచ్చరణల మధ్య ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఎంఎన్ రావు తదితర పెద్దలు రాట ప్రతిష్ఠించి పసుపు, కుంకుమ, క్షీరాభిషేకం చేశారు. శెట్టి జగదీష్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఆలయం బాగోగులు చూసుకునేదని, తదనంతరం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఆలయం అభివృద్ధి కానీ, ఆలయ ఉత్సవాలు కానీ గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ సారథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయానికి అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయన్నారు. మాటూరి రంగారావు మాట్లాడుతూ ఈ ఆలయానికి 173 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. గోదావరికి ఆనకట్ట కట్టిన సమయంలో సర్ అర్థన్ కాటన్ ఈ ఆలయానికి వచ్చి పూజలు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, అధిక సంఖ్యలో భక్తులు రావటం పరిపాటన్నారు. మద్ది నారాయణరావు, నల్లమానంద్, బ్రింగ్మల్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొప్పర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమల్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో భక్తులు పాల్గొన్నారు. సిద్ధి గణపతి దేవాలయం 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 170 ఏళ్ల క్రితం ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ ద్వారా నీరుని తీసుకోవడానికి వచ్చి గంట ఇచ్చాడు. తర్వాత అయినా పని అయ్యాక సో అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంటే ఒక 6 సంవత్సరాల నుంచి మటుకు ప్రభుత్వం మారాక కొంచెం సరిగ్గా ఉత్సవాలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మనకి కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ రంగులేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైంది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. దీనికి అందరూ కూడా ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాల్సిందే.